నమస్తే, మనం ఓయిలో ఉన్నాము. నిన్న గోరేటి రమేష్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఒక పాట పాడిండు. ఎవరిపైన మార్వాడి దోపిడీకి వ్యతిరేకంగా ఆయన పాట రూపంలో వినిపించడం జరిగింది. అది సోషల్ మీడియాలో పెట్టి పెద్ద వైరల్గా మారింది. ఈ తెలంగాణ సమాజంలో వీళ్ళు చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పాట పాడితే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు ఆయన ఉన్నాడు. నమస్తే అన్న. అన్న నమస్తే. ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేసిరే, ఎలా చూస్తారు? ఫస్ట్ అరెస్ట్ని ఎలా చూస్తారు మీరు? అసలు అది అరెస్ట్ కాదు, కిడ్నాప్. అది అరెస్ట్ చేసేటోళ్ళు పోలీసు వాళ్ళకు ఒక అరెస్ట్ వారెంట్ ఉండాలి, లేదా 41 PRC నోటీస్ అని ఉండాలి, లేదంటే ఇక పలానా పిఎస్కి వెళ్ళి వచ్చినా మేము ఐడి కార్డు చూపించాలి. యాజ్ పర్ లీగల్గా నన్ను తీసుకుపోయే ముందు మా ఇంట్లో మా భార్యకో మా అమ్మకో మా ఆయనకో సమాచారం ఇచ్చి సంతకం పెట్టించి నన్ను తీసుకొని పోవాలి. యాజ్ పర్ లా అది. నన్ను అలా కాకుండా రిక్కీ చేసి మఫ్టీలో వచ్చి ఇద్దరు ఎస్ఐలు 6 మంది కానిస్టేబుల్ వచ్చేసి నా ఇంటి చుట్టూ నేను ఉన్నటువంటి నా రూమ్ చుట్టూ ఏరేసి నేను రాగానే పొద్దున్నే షార్ట్ వేసుకొని నేను కొరియర్ వచ్చిందని చెప్పారు. అంటే నేను మామూలుగా క్రెడిట్ కార్డ్కి అప్లై చేసిన. సరే అది వచ్చిందేమనేసి నేను దిగిన. జనరల్గా దిగానే నేను షార్ట్ మీద ఉన్న టీషర్ట్ వేసుకున్నాను, కనీసం బనీని కూడా వేసుకోవాలి. అనవతం బండి ఎక్కించుకొని పోయారు. అసలు ఎవరు మీరు ఏంది అని చెప్పి కనీసం మీ ఐడి కార్డ్ అయినా చూపించండి అని చెప్తే కూడా ఐడి కార్డు చూపించట్లేదు. నాకు అప్పటికి డౌట్ వచ్చింది, అసలు వీళ్ళు నిజంగానే పోలీసు వాళ్ళ లేకుంటే నిజంగా ఎవరన్నా దొంగలా, అసలు నేను జంపనీగా తీసుకోపోతారా ఏం చేయనీకి తీసుకోపోతారా అనేది పెద్ద ప్రశ్న. నాకు నాంపల్లి పోలీసు స్టేషన్ తీసుకుపోయేంత వరకు కూడా నాకు అసలు తెలియదు వీళ్ళు పోలీసు వాళ్ళు అనే సంగతి కూడా. అందులోకి పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పోలీసు వాళ్ళు అనే సంగతి నాకు అర్థమైంది. తీసుకొని పోయిన తర్వాత ఎస్ఓటి పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. ఎస్ఐ శరత్ కుమార్ గారు ఆయన తీసుకొని పోయి ఆయన మాట్లాడిండు. దాని తర్వాత సిఐ దగ్గర తీసుకుపోయిండు, సిఐ మాట్లాడి దాని తర్వాత ఏసీబీ దగ్గర తీసుకొని పోయిండు, ఇక్బాల్ సార్ దగ్గర తీసుకొని పోయిండు. తీసుకొని పోయిన తర్వాత అసలు మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉందా సార్ అంటే లేదన్నాడు. మరి మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా, లేకపోతే కంప్లైంట్ కాపీ మాకు ఇవ్వండి, లేదంటే ఎఫ్ఐఆర్ చేసిరా, ఎఫ్ఐఆర్ అని ఇవ్వండి అంటే కంప్లైంట్ లేదు, ఎఫ్ఐఆర్ లేదన్నాడు. అసలు ఎందుకు తీసుకొచ్చిరు అని అన్నాడు. అంటే మీరు ఆల్రెడీ మార్వాడీల మీద పాట పాడిరు. పాట పాడిన తర్వాత తెలంగాణలో అది చాలా సర్క్యులేట్ అయిపోయింది. తెలంగాణ ఆంధ్రాలో మీరు పెట్టిన 2 రోజులకే 7,50,000 వ్యూస్ దాటిపోయింది ఫేస్బుక్, ఇన్స్టాలో. ఇది ఎక్కువ కనుక పోతే మేము కంట్రోల్ చేయలేం కాబట్టి ముందస్తు ఎంక్వైరీ కోసం తీసుకొచ్చినాం అని అన్నారు. మరి ఎంక్వైరీ కోసం తీసుకొచ్చినప్పుడు కనీసం మేము స్టూడెంట్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చినాం, పలానా ఎస్ఓటి ఆఫీసర్లో కనీసం మేము పలానా ఎస్ఐని పలానా సీని ఐడి కార్డు కూడా చూపించాలి కదా సార్ అంటే వాళ్ళ దగ్గర ఏ సమాధానం లేదు. ఇప్పుడు అక్కడ మీ వీడియో కూడా డిలీట్ చేయించినట్టు డిలీట్ చేయించాను నిన్న. డిలీట్ చేయించి ఇగో ఈ వీడియో నేనే నా ఇష్టపూర్వకంగా డిలీట్ చేయిస్తున్నాను, నాతో సంతకం కూడా తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు ప్రెషర్ చేసిరా, మీరు డిలీట్ చేయమని డిలీట్ చేసిరా? వాళ్ళు డిలీట్ చేయమని చెప్పారు, కంపల్సరీ డిలీట్ చేయండి. లేదు అంటే ఒకవేళ మీరు 4 లైన్లు పాడారు కాబట్టి ఇది ఒకవేళ పూర్తి పాట కనుక పడితే మీ ఎఫ్ఐఆర్ అవుతుంది, కేసు అవుతుంది అని చెప్పేసి సామరస్యంగానే మాట్లాడారు. నాతో ఎటువంటి దురుసుగా ప్రవర్తించలేదు, ఏం చేయలేదు. సామరస్యంగానే మాట్లాడి పాట డిలీట్ చేయించడం జరిగింది. అంటే మీరు అడగలేదా ఇందులో బూతులు ఉన్నాయా, ఏమున్నాయి? తెలంగాణ ఉద్యమప్పుడు మస్తు పాటలు పాడినాం కదా, ఆంధ్రలో చాలా తిట్టినాం కదా, చాలా పాటలు పాడినాం కదా, మరి అప్పుడు కేసులు పెట్టలేదు, ఇప్పుడు మీరు ఎందుకు పెడుతున్నారు అని అడిగే ప్రయత్నం చేయలేదు? నేను అడిగే ప్రయత్నం చేశాను, అడిగాను కూడా. ఈ ఉద్యమము తెలంగాణ ఉద్యమం మా ఆత్మగౌరవం కోసం, మా నీళ్లు మా నిధులు నియామకాల కోసం ఎట్లయితే ఉద్యమం జరిగిందో ఈ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వెనుక కూడా మా ఆత్మగౌరవ పోరాటం ఉంది. ఇక్కడ మా తెలంగాణ వాదం ఉంది. మీ వాదం మాకొద్దు, మీ కల్చర్ మాకొద్దు అని చెప్పేసి మన జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. మోండా మార్కెట్లో కనీసం కారు రోడ్డు మీద పెట్టి కారు పక్కకు తీయండి అన్న పాపానికి తెలంగాణలో దళితుల మీద దాడి చేయడం జరిగింది. దాడి చేస్తే కనీసం పక్కల సంఘీభాగమైనటువంటి బీసీల మీద విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. ఎక్కడికెళ్ళో బతకనీకి వచ్చిన వాళ్ళు ఈ తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి దళితుల మీద దాడులు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తెలంగాణలో ఒక ప్రజా గాయకునిగా, ప్రజా వాగ్గేయకారునిగా, ఒక కవిగా ఖచ్చితంగా స్పందించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ అందరిలో భాగంగా ముందు వరుసలో నేను ఖచ్చితంగా స్పందించాలనే కాన్సెప్ట్ మీద పాడడం జరిగింది. అంటే బలంగా వాళ్ళు తెలంగాణలో విస్తరించడానికి కారణం ఏముంది అనుకుంటారు? మీరు పాట రూపంలో వ్యక్తం చేశారు, కాకపోతే మీరు దాని వాళ్ళు బలంగా పోవడానికి కారణం ఏముంది? మాలమూడి బస్సు లేనటువంటి ప్లేస్ కూడా వాళ్ళు పోతా ఉన్నారు. అక్కడ ఒక స్వీట్ షాపో లేకపోతే బజ్జీల బండో ఏదో పెట్టి వాళ్ళు బిజినెస్ చేస్తూ ఉన్నారు. ఏం కారణం అనుకుంటారు? వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ను ఆర్థిక రాజధాని, హైదరాబాద్ అనేది ఆర్థిక రాజధాని, ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగానే పెట్టుకొని బతకనీక వచ్చి ఇక్కడ షాపులు పెట్టుకున్నారు. ఇప్పటికి కూడా మేము మీ ఛానల్ ద్వారా స్పష్టంగా చెప్పేదంటే మేము వ్యక్తులకు వ్యతిరేకం కాదు, వ్యవస్థకు మాత్రమే వ్యతిరేకం. ఈ భారతదేశం ప్రజాస్వామ్య భారతదేశం, ఇది లౌకిక దేశం. ఈ దేశంలో ఎవడు ఎక్కడైనా బతికే స్వేచ్ఛ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కల్పించుండు. మీరు బతికితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు జిఎస్టీలు కట్టకుండా, సెంట్రల్ జిఎస్టీలు, స్టేట్ జిఎస్టీలు ఏవి కట్టకుండా, ఫోన్పేలు గూగుల్ పేలు వాడకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ చేస్తూ స్వీట్ల బండ్లు, ఇంటీరియర్ వర్కులు, ఎలక్ట్రికల్ వర్కులు, బజ్జీల బండ్లు, జిలేబీ బండ్లు పెట్టుకొని ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మూలాలు మొత్తం మీ కంట్రోల్లో పెట్టుకొని హైదరాబాదును మీ వశం చేసుకున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం
ఖచ్చితంగా మాలాంటి గొంతులు ఖచ్చితంగా పుట్టుకొస్తాయని చెప్పడం కోసమే మన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎగ్జాంపుల్ తీసుకొని పాడడం జరిగింది. అంటే మన తెలంగాణ వాళ్ళు బిజినెస్లో ఎందుకు షాప్ పెట్టాలంటారు, ఇంకోటి పెట్టాలంటారు, వైఫల్యం ఎందుకు చెందుతారు అనుకోవచ్చు. వాళ్ళేమో ఏ చిన్న బిజినెస్ పెట్టినా వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏమనుకుంటారు? అక్కడ ఉన్నది ఏంటంటే వాళ్ళకు ఒక యూనిటీ ఉన్నది. వాళ్ళు ఒకరొచ్చి ఒక షాప్ పెట్టినట్టే షాప్లో 10 మందిని ఎంప్లాయీస్ వాళ్ళనే పెట్టుకుంటారు. ఇక్కడ చదువుకున్నోనికి మనకు ఉద్యోగం ఉండదు. ఇక్కడ మనం ఒకవేళ ఉద్యోగాలు చేద్దామంటే ఇక్కడ ఉద్యోగాలు లేరు. ఒకవేళ బిజినెస్లు చేద్దామంటే బ్యాంకులు లోన్లు ఇవ్వవు. వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం అండ ఉంది కాబట్టి, ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళు స్థిరంగా నివాసం ఉండగలిగారు తప్ప ఇక్కడ ప్రభుత్వం స్పందించకుంటే, ప్రభుత్వం సహకరించకుంటే వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ ఉండడం తప్పని మేము అంటలేము. కానీ ప్రభుత్వానికి యాంటీగా దోమాలు దందా చేస్తూ, ఎక్కడికెళ్ళో మీరు సెకండ్ హ్యాండ్ మాల్స్ చేస్తూ, ఇవే ఒరిజినల్ అని చూపిస్తూ, ఇక్కడ నుండి చిన్న చితక మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా ఊర్లలో ఉన్నటువంటి కోమటోళ్ళు, మా హిందూ కోమటోళ్ళు చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని బతుకుతుంటే వాళ్ళ కడుపు మీద కొట్టి, వాళ్ళ పొట్ట మీద కొట్టి, డీమార్ట్ల పేరు మీద, సూపర్ మార్కెట్ల పేరు మీద ఇలా ప్రతి ఊర్లోకి మీరు ఎంటర్ అయ్యి ఆ చిన్న చితక దందాలను విధ్వంసం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మొత్తం చిన్నాభిన్నమైనవి. కాబట్టి ఖచ్చితంగా స్పందిస్తున్నాం. ఖచ్చితంగా స్పందిస్తూ మా తెలంగాణ సంస్కృతిని కూడా విధ్వంసం చేస్తున్నారు. ఇక్కడ దాండియా మాది కాదు. ఇక్కడ మా తెలంగాణలో మా బతుకమ్మ, మా గౌరమ్మ, లేదంటే మన బోనాలు, ఈ మా తెలంగాణ సంస్కృతి ఎక్కడ కల్చర్లో తీసుకొచ్చి మీ నార్త్ కల్చర్ తెచ్చి సౌత్ కల్చర్లకు రుద్దుదాం అంటే ఇక్కడ ఊకోవడానికి ఎవరైనా సిద్ధంగా లేము. ఖచ్చితంగా మేము ఈ వ్యక్తులకు మాత్రం వ్యతిరేకం కాదు, ఖచ్చితంగా వ్యవస్థకే వ్యతిరేకం. మీరు చేసే దోపిడీల మీద, మీరు చేసే అరాచకాల మీదే మాట్లాడుతాం తప్ప వ్యక్తులుగా మిమ్మల్ని ఎక్కడ కూడా కించపరచం. మీ మీద ఎటువంటి అధ్యయం మేము ఖచ్చితంగా దీని మీద స్పందిస్తాం. దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయడానికే మిగతా ప్రజా సంఘాలు, మిగతా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత కూడా మినిస్టర్ వివేక్ అన్న ఫోన్ చేసి, డైరెక్ట్ కమిషనర్ ఫోన్ చేసి, మా ఊరిని మీరు ఎట్లా తీసుకుపోతారు, మీ ఒకవేళ ఎస్ఓటీలు దాడులు చేయాలనుకుంటే నకిలీ వస్తువులు అమ్ముతున్నటువంటి మార్మల్ కానీ ఈ తెలంగాణ ప్రజల్ని చైతన్యం చేస్తున్నట్టు ప్రజా గొంతుకలు మా ఊరిని మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారని కమిషనర్ వరకు ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే యాక్చువల్గా వాళ్ళకు బిజినెస్లో సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి పైన ఉన్నటువంటి డీలర్స్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది, పైన ఉన్నటువంటి డీలర్స్ ఉంటారు. ఆ డీలర్స్ మన తెలంగాణ పర్సన్ పోతే ఎక్కువ రేట్ ఇస్తూ ఉండు, ఈ మార్వాడి వాళ్ళు పోతే తక్కువ రేట్ ఇస్తూ ఉండు. వీళ్ళు అక్కడ తక్కువ రేట్ వచ్చే వరకు ఈ మార్వాడీలు కస్టమర్స్కి తక్కువ రేట్కి వెళ్తారు. అంటే మన కస్టమర్స్ కూడా, మన తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి కొనడానికి మొగ్గు చూపుతా ఉన్నారు. ఇది ప్రధాన కారణం అనుకోవచ్చా? 100% ఇక్కడ పటేల్ కంపెనీ అని పెట్టేసి, లేదంటే మార్బుల్స్ కంపెనీలు పెట్టేసి వీళ్ళు ఎంతసేపు ఉన్నా చైనాకి వెళ్ళి, గుజరాత్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి, ఇక్కడ ఎస్పెషల్లీ చెప్పాల్సిన అంశం ఏంటంటే భారతదేశం మొత్తం వీళ్ళంతా హిందువులు, ఎస్పెషల్లీ మనం హిందువులమే. వాళ్ళు హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు, మోడీ లాంటి వాళ్ళు ఇక్కడ మొత్తం సపోర్ట్గా ఉన్నారు. ఈ దేశాన్ని మొత్తం దోసుక తినేది ఎవరు? మొత్తం గుజరాత్ వాళ్ళు. ఇలా నీరవ్ మోడీ అయినా, అంబానీ అయినా, ఆదాని అయినా, మోడీ అయినా, అమిత్ షా అయినా, మొత్తం టోటల్గా మొత్తం ఈ దేశాన్ని సంపద మొత్తం కొల్లగొట్టేది ఎవరంటే మొత్తం గుజరాత్ వాళ్ళే. వాళ్ళ గుజరాత్లో దేశవ్యాప్తంగా వాళ్ళకి సపోర్ట్ ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ రాష్ట్రాలకు ఎగబడి ఇక్కడ ఉన్నటువంటి మా ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము స్పందిస్తామని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాము. మహారాష్ట్రలో కూడా ఒక పెద్ద మూవ్మెంట్ వస్తేనే గుజరాత్ అనేది సపరేట్ స్టేట్ అయిపోయింది. వీళ్ళు ఈ గుజరాత్లో ఈ మార్వాడీలో పెద్ద మా మీద వద్దు, మహారాష్ట్రలో పైన వద్దని చెప్పేసి వాళ్ళకి సపరేట్ స్టేట్ ఏర్పడింది. అది ఆ తరహా ఉద్యమం ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మహారాష్ట్రలో రాజ్ ఠాక్రే లాంటి వాళ్ళు మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదం తీసుకొని చాలా పెద్ద ఎత్తున నినాదం తీసి దాని మీద పెద్ద యుద్ధం చేసిండు. ఇక్కడ కూడా తెలంగాణలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమం జరుగుతుంది. కంపల్సరీ ఆ ముందు వరుసలో మేము అందరం ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇంకా పాటలు పాడుతూ ఉన్నారు, ఇంకా చైతన్య పరుస్తుంటారు. ఇంకా ముందు మీ పోరాటం ఎలా ఉండబోతా ఉన్నారు? ఇంకా పాటలు పాడబోతురా? ఖచ్చితంగా పాటలు పాడతాం. ఇక్కడ పాట ఆపే ప్రసక్తి, పాట ఆగే ప్రసక్తి ఎక్కడ ఉండదు. అది ఎన్ని నిర్బంధాలైనా గద్దరనకు తూటాలు వెలిస్తేనే పాట ఆగాలి. ఇక్కడ ఒక గోరట్ రమేష్ని ఏదో చేస్తే ఇక్కడ పాట అవుతుంది అనేది అబద్ధం. అది ఇక్కడ చాలా మంది, ఇక్కడ సింగర్ శేఖర్ ఉండు, మా యాకన్న ఉండు, ఇలాంటి వాళ్ళు 100 మంది పుట్టుకొస్తారు. ఇక్కడ ఒక పాట ఆపడం ఇవ్వంతరం కాదు. పాట గద్దరనతో మొదలైందంటే అది ఓన్లీ ఆరంభం మాత్రమే, అంతం ఇంకా లేదు. అది నిరంతరం తెలంగాణ ప్రజల గొంతుకలలో పాట అది పుడుతూనే ఉంటుంది. పాట మాకు ఇక్కడ జీవం. ఇది మా అస్తిత్వం, మా పాట, మా తెలంగాణ, మా పోరాటం మొత్తం పాటనే మాకు. ఆకలైనా, ఆవేదన అయినా, యుద్ధమైనా, పోరాటమైనా, విప్లవమైనా, అది మార్క్సిస్ట్ ఉద్యమైనా, నక్సలిజం అయినా, ఏదైనా పాటతోటి ఆరంభం అవుతుంది. ఖచ్చితంగా పాటనే సాంస్కృతిక విప్లవమే ఇక్కడ పునాది వేస్తుంది. ఈ పాట పాడినందుకు మిమ్మల్ని లేకుండా చేస్తాం, అలాంటి బెదిరింపు కాల్స్ మీకు వస్తలేరు? మార్వాడికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్ చేసినారు, అలా ప్రయత్నం జరిగింది. ఇంకేమైనా లోకల్ ఉన్నటువంటి లీడర్ సపోర్ట్ తీసుకోను, మెయిన్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే లీడర్లకు ఫండింగ్ చేసి వాళ్ళ ద్వారా బెదిరించే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా? ఇప్పటివరకు నాకు అటువంటి బెదిరింపు కాల్స్ ఏవి రాలేదు. ఇప్పటికి. ఎలాంటివి వచ్చినా మీరు పాటను అయితే ఆపరు? ఖచ్చితంగా అది పాట కొనసాగిస్తున్నాయి. ఇప్పుడు నా యూట్యూబ్లోకి వెళ్ళి, లేదంటే నా ఫేస్బుక్, నా ఇన్స్టాలోకి వెళ్ళి డిలీట్ చేసారు. అది ఆల్రెడీ అప్పటికి 12,000 మంది షేర్ చేసేది. దాన్ని ఒక నాయుడికి వెళ్ళి పోవచ్చు, లేకుంటే నేను ఒక పాట రాయకుండా వచ్చు.
కానీ ఇంకోరు అయితే రాసి పాడతారు కదా. పాట ఇప్పుడు నన్ను ఒక్కరిని అరెస్ట్ చేశారు, ఓ 1000 మంది వాడతారు, రేపు 1000 మందిని అరెస్ట్ చేస్తారా? ఓ 1,00,000 మంది వాడతారు, 1,00,000 మందిని అరెస్ట్ చేస్తారా? తెలంగాణలో 1,00,000 గొంతులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పాటను ఆపడం ఎవరి తరం కాదు. ఇక్కడ పాటనే మాకు జీవం, ఇక్కడ పాటనే మా పోరాటం, పాటనే మా జీవితం. తెలంగాణ సమాజానికి మీరు ఏమని చెప్తారు, సందేశం ఇస్తారు? ఖచ్చితంగా ఈ నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని షాపులు పెట్టుకొని ఇక్కడ ఉంటున్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ నేను ఈ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, మార్వాడి వస్తువులు కొనకండి. అవన్నీ 2 నెంబర్ దందాలు. 2 నెంబర్ మాల్ తీసుకొచ్చి అక్కడ 10 రూపాయలకు తెచ్చి ఇక్కడ 12 రూపాయలకు 15 రూపాయలకు అగ్గు అమ్ముతున్నారు. మిగతా దుకాణాల్లో 10 రూపాయల వస్తువు వీళ్ళు 5 రూపాయలకే అమ్ముతున్నారు. మళ్ళీ ఇదే ఒరిజినల్ అని చెప్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీల షాపుల దగ్గర ఎవరు కొనకండి. ఈ తెలంగాణలో ఉన్నటువంటి షాపులనే కొనండి, తెలంగాణలో దుకాణాలనే కొనండి. తెలంగాణలో మనం ఖర్చు పెట్టే డబ్బులు మనమే ఇక్కడ అన్ని ఖర్చు పెడితే మన తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది మాట్లాడుతున్నారు తెలంగాణలో చేత కాదు బిజినెస్ చేయడం, ఇలా పని చేయడం చేత కాదు అని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కొంతమంది సోషల్ మీడియా పెడతా ఉన్నారు. మీరు ఏమంటారు? వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? వాళ్ళకి మీ ఛానల్ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఆర్థికంగా మనం బలపడ్డప్పుడు ఖచ్చితంగా దందాలు చేస్తాం, ఇక్కడ బిజినెస్లు చేస్తాం. లేదంటే ప్రభుత్వాల సహకారం అన్నా కావాలి, లేకుంటే బ్యాంకులన్నా లోన్లు ఇవ్వాలి. ఇక్కడ కార్పొరేషన్ల ద్వారానో బ్యాంకుల ద్వారానో రుణాలు ఇప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళకి లోన్లు ఇచ్చినట్టు మాకు ఇవ్వండి, ఖచ్చితంగా దందా చేస్తాం. ఇక్కడ దందా చేయకపోతే ఇప్పుడు మాకు నిరుద్యోగులం, మేము ఉద్యోగం లేదు కాబట్టి ఖచ్చితంగా మేము దందా చేసుకుంటాం. వాళ్ళకి ప్రభుత్వాలు వెనకంగా ఉన్నాయి, బ్యాంకులు సపోర్ట్ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది, అన్ని సపోర్ట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని రకాలు ఎదగలుగుతున్నారు. మాకు అన్ని రకాల సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మేము కూడా వేయగలుగుతాం, కంపల్సరీ బరాబరి వేయగలుగుతాం. మాకు తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది, మేము చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు కనుక మాకు సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ లేక మేము కూడా దందాలు చేసుకుంటాం, వాళ్ళ లేక మేము కూడా బాగుపడతాం. మళ్ళీ ఒక్కసారి ఆ పాట పాడి వినిపిస్తారు. ఆ పాట రాసింది కిషోరు, నా మిత్రుడు, ఇక్కడనే ఉన్నాడు. మార్వాడి మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి గలీజు దంద నేర్చినోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా, మార్వాడి బ్రిటిషోని వారసుడా, ఊరూరికి నీ గాడి బిజినెస్లో నువ్వు కేడి, తెరిచినావు నువ్వు బోడి నీ కండాగుండు మోడి, మార్వాడి మంది కొంప ముంచటోడా, మార్వాడి తెలంగాణ ముంచినోడా. ఇది మీరేమంటారు అన్న? దీనికి సపోర్ట్గా అన్నకు మద్దతు నిలుస్తారా? తప్పకుండా మీరు కూడా గాయకులు కాబట్టి తప్పకుండా మద్దతు ఇస్తా. ఎందుకంటే తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, తెలంగాణ అంటేనే ప్రశ్నిస్తున్న తత్వం ఉంటుంది. తెలంగాణ ఎప్పుడు కూడా కవులు కళాకారులకు నిండు గర్భిణిలాగా ఎప్పుడు ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ఇంతటితో ఈ ఉద్యమం ఆగేది కాదు, ఇంకా ఉధృతం చేస్తామని చైతన్యపరుస్తారా మన తెలంగాణ సమాజాన్ని? 100% చైతన్యపరుస్తాం. ఎందుకంటే పోరాటాల కిల్ల ఇది, తెలంగాణ అంటేనే పోరాటాల కిల్ల. కాబట్టి స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాం. స్వతంత్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావాలంటే ఆంధ్ర వాళ్ళని కూడా తరిమి కొట్టాం. మార్వాడీలను తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదు. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని. అన్ని ఉద్యమాలలో మీ పాట కీలకంగా ఉంది, ఈ ఉద్యమంలో కీలకంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఏమంటారు? తప్పకుండా ఉంటుంది. ఈ ఉద్యమంలో కూడా మొదటి నాందిగానే పాటతోనే, తెలంగాణ అంటేనే పాటతోనే సాంస్కృతిక విప్లవం మొదలవుతుంది. తెలంగాణ ఉద్యమం అంటేనే అది, తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాలకు స్పిరిట్, ఆ పోరాటాలకు పాటనే మొదటి మెత్తుగా ఉంటుంది ఉద్యమానికి. ఏమంటారు? ఓకే, అంటే ఆట పాటకు సంఖ్యలేస్తే, మిఠపల్లి సురేందర్ అన్న రాసిండు, ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్ది ముంచుకు వచ్చిన ఉప్పెన సిద్ధాంతం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, అది వంచిన కొద్ది ముంచుకు వచ్చిన ఉప్పెన సిద్ధాంతం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం, డప్పుడోలు మధ్యల మూస్తే ఆగదురా యుద్ధం, డప్పుడోలు మధ్యల మూస్తే ఆగదురా యుద్ధం, మీ చెరసాలల్ల గోడల పైన చేస్తది రాద్ధాంతం. ఆట పాటకు సంఖ్యలేస్తే ఆగదు పోరాటం. అంటే ఇక్కడ ఏదో గోరెటి రమేష్ మీద, ఆయన గొంతు మీద ఏదో కత్తి పెట్టినట్టు చేస్తే వేల కత్తులు, వేల లక్షలాది కత్తులు. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఆటపాట. అంటే ఒక కవులు గాయకులు కాదు, తెలంగాణలో ఏ తల్లిని గదినించినా, ఏ తండ్రిని గదినించినా, ఏ అయ్యను, ఏ అమ్మను, ఏ అక్కను గదినించినా కనీసం కూని రాగాలనేది ఇస్తారు. ఎందుకంటే ఇది సాకల ఐలమ్మ వారసత్వం, సమ్మక్క సారక్కల వారసత్వం. కాబట్టి ఖచ్చితంగా కొమరం భీం లాంటి ఇలాంటి వారసత్వం ఉన్నటువంటి గడ్డ. కాబట్టి ఎందుకంటే ఇక్కడ మోసం జరుగుతుంది కాబట్టినే కదా,
ఇప్పుడు ఆ తెలంగాణ ఉద్యమం ఎందుకు జరిగింది? మా నీళ్లు పోతానాయి, మా నిధులు పోతానాయి, మా నియామకాలు పోతానాయి, అంతిమంగా మా ఆత్మగౌరవంతో మేము బతకలేకపోతున్నాం అనేదే తెలంగాణ ఉద్యమం. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ మార్వాడి గోబ్యాక్ అనేది, మార్వాడి కల్చర్ గోబ్యాక్ అనేది ఏదో నిన్న మొన్న పుట్టింది కాదు కదా. దాదాపుగా 5-6 సంవత్సరాలుగా కూడా లోపల లోగుట్టులాగా రగులుతున్నటువంటిది ఇది. కాకపోతే మా మిత్రుడు గోరెడ్డి రమేష్ పాట ద్వారా, ఒక పల్లవి ద్వారానే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఇంత రాద్దాంతమా? ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే ఇన్ని గొంతులు తోడైనాయి, ఏమంటారు? ఇన్ని గొంతులు కాదు, ఇంకా తెలంగాణ కాదు అసలు యావత్ ప్రపంచం. ఎందుకంటే ఇవాళ భారతదేశాన్ని లూటీ చేసిన నీరవ్ మోడీ, లలిత్ మోడీ, ఇలాంటి మోడీల మీద వాళ్ళకేమో రాయితీలు ఇచ్చి దేశాలు దాటినా కూడా వాళ్ళకి రాయితీలు ఇచ్చి ఈ దేశంలో స్వతంత్రంగా బతికే స్వేచ్ఛనిస్తారు. ఇక్కడ జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ మోసాలను ప్రశ్నిస్తే, ఈ మార్వాడి కల్చర్ను ప్రశ్నించినందుకే అదా ఏం దోపిడీ చేసింది కళాకారులు అంటే ఒక గొంతు. ఇక్కడ జరిగే అన్యాయాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని ఒక పాట ద్వారా చెప్పడం తప్ప అదేం లేదు కదా. అది ఇట్లా ఒక గొంతు కాదు, ఇది నాందే అంటే తొలిమెట్టు మాత్రమే. ఇంకా చాలా చాలా గొంతులు ఏకమవుతాయి. అంటే దాదాపుగా ఇప్పటికీ వాక్యాల తీరుగానే ఫేస్బుక్లలో ఉంది, అవి పాటల రూపం దాలుస్తాయి. అతి త్వరలోనే ఈ మార్వాడి కల్చర్ గోబ్యాక్ అనే నినాదాన్ని మరొక తెలంగాణ ఉద్యమంలాగా ఖచ్చితంగా ముందుకు పోతుంది ఖచ్చితంగా.